హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సిద్ధు స్టడీ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్లో భాగంగా ప్రపోర్షన్ అనేటువంటి సబ్ టాపిక్ గురించి ఈ సెషన్స్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ సెషన్స్ వరకు మనం రేషియో అనేటువంటి టాపిక్ గురించి నేర్చుకుంటూనే కొన్ని బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది, రైట్. ఈ సెషన్స్లో మనం ప్రపోర్షన్ అంటే ఏంటి, అందులో ఏ రకమైనటువంటి ప్రపోర్షన్స్ ఉంటాయి, వాటి మీద క్వశ్చన్స్ వస్తే ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేటువంటిది, అండ్ వాటితో పాటు కొన్ని బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తూ తర్వాత వచ్చేటువంటి పార్ట్స్లో కాంబినేషన్ ఆఫ్ రేషియో అండ్ ప్రపోర్షన్ మీద క్వశ్చన్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, రైట్. ముందుగా ప్రపోర్షన్ అంటే అనుపాతం అండి. ప్రపోర్షన్ అంటే అనుపాతం. వాట్స్ ద మీన్ ఆఫ్ ప్రపోర్షన్? ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రపోర్షన్. రెండు నిష్పత్తులను సమానం చేసేటువంటి విధానాన్ని మనం అనుపాతము అని చెప్పొచ్చు. ఇంతవరకు నిష్పత్తి అంటే ఏందో తెలుసుకున్నాం కదా. నిష్పత్తి అంటే ఏదైనా రెండు వేరియబుల్స్ ఉంటే అవి రెండు కూడా ఒకే యూనిట్లో ఉంటే దాన్ని నిష్పత్తి అని చెప్పాం. బట్ ఇప్పుడు ఏమంటున్నాం, అలాంటి నిష్పత్తులు రెండు ఉండి వాటిని ఈక్వల్ చేస్తే దాన్ని మనం అనుపాతము అని చెప్తున్నాం, రైట్. సరే, ఇప్పుడు అనుపాతం అంటే నేర్చుకున్నాం. మరి అనుపాతం ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా A:B = C:D అంటున్నా. అంటే అర్థం ఏంటన్నట్టు, A:B అనేది ఒక నిష్పత్తి, C:D అనేది మరొక నిష్పత్తి. ఈ రెండు నిష్పత్తులను నేను ఏం చేస్తున్నా, ఈక్వల్ చేస్తున్నా. సో ఈ ఈక్వల్ అనేటువంటి సింబల్కు బదులుగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఈ నిష్పత్తుల యొక్క సింబల్స్తో సూచిస్తూ ఉంటాం. ఈక్వాలిటీ అనేటువంటి సింబల్ని తీసేసి మనం డబలిస్ట్ అంటే రెండు నిష్పత్తులను కనుక ఈ విధంగా ఉంచినట్లయితే అప్పుడు ఇది మొత్తం కూడా అనుపాతంలో ఉన్నాయని చెప్తాం. అప్పుడు A,B,C,D విచ్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ అని అంటాం. అంటే అప్పుడు ఈ 4 వేరియబుల్స్ ABCDలు అనేటువంటి అనుపాతంలో ఉన్నాయని చెప్తాం, రైట్. అయితే ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే టర్మ్స్ ఉన్నాయో వీటిని మనం మధ్యమములు అని అంటాం, రైట్. సో మధ్యములు అని అంటాం. అంటే దీన్ని మనం మీన్ టర్మ్స్ అని అంటాం. అండ్ ఈ చివర్లో ఉన్నటువంటి టర్మ్స్ను మనం ఎక్స్ట్రీమ్స్ అని అంటాం, అంటే అంత్యములు అని అంటాం, రైట్. సో ఈ మధ్యలో ఉండేదాన్నేమో మనం మీన్ టర్మ్స్ అని అంటాం. ఈ చివరి భాగాల్లో ఉన్నటువంటి వేరియబుల్స్ని మనం ఎక్స్ట్రీమ్స్ లేదా అంత్యములు అని అంటాం, రైట్. సో అది ఇక్కడ రాసాను చూడండి. మధ్యలో అంటే బీసీని మనం మీన్ టర్మ్స్. ఇప్పుడు AD అంటే ఏంది, ఎక్స్ట్రీమ్స్. సో దీన్నేమో మధ్యములు అంటాం, ఎక్స్ట్రీమ్స్ అంటేనేమో అంత్యములు అని అర్థం. అయితే అనుపాత సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది? అకార్డింగ్ టు ది ప్రపోర్షనల్ థీరం ది ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని అంటాం. అంటే మధ్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు అంత్యముల లబ్ధం అయినట్లయితే అప్పుడు మనం దాన్ని అంటే ప్రపోర్షనల్ థీరం అని చెప్పొచ్చు, రైట్. అనుపాత సిద్ధాంతం అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను రాసినటువంటి బాక్స్ అనేటువంటి దేన్ని సూచిస్తుంది అంటే మనకు అనుపాత సిద్ధాంతం. ఇక్కడ రాస్తున్నాం చూడండి, అనుపాత సిద్ధాంతం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద చాలా వరకు క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ అనుపాత సిద్ధాంతం అనేటువంటిది ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్, రైట్. సో దీన్నే మనం అంత్యాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యమాల లబ్ధం అని అంటాం. అయితే వీటిని మనం ఏం చేస్తాం మరి, అంత్యాల లబ్ధం అంటే AD, నెక్స్ట్ మధ్యమాల లబ్ధం అంటే BC. సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఈక్వేషన్స్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం, రైట్. సో ఇప్పుడు A:B నెక్స్ట్ ఇక్కడ డబల్ ఉంటుందండి, C:D అయితే కనుక మనం ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అన్నాం. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే A:D. సో కాబట్టి AD అని రాసాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్ అంటే ఏంది, BC. కాబట్టి BC అని రాసాం, రైట్. సో ఇప్పుడు AD = BC అనేటువంటి ఫార్ములా దేన్ని సూచిస్తుంది అంటే ప్రపోర్షనల్ థీరాన్ని సూచిస్తూ ఉంటుంది. సో ఈ బేసిక్ ప్రపోర్షనల్ థీరం, మరి ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అది వేరు. మళ్ళీ ప్యూర్ మ్యాథ్స్లో మనకు ద ప్రాపర్టీస్ ఆన్ ది ట్రయాంగిల్స్ మీద వస్తుంది అన్నట్టు, అది ద బేసిక్ ప్రపోర్షనల్ థీరం. అది కాదు, ఇక్కడ అనుపాత సిద్ధాంతం వేరు, అక్కడ ప్రాథమిక అనుపాత సిద్ధాంతం వేరు, రైట్. సరే, ఓకే. ఇప్పుడు AD = BCలో మనకు 4 టర్మ్స్ కనపడుతున్నాయి కదా. సో ఇందులో మనం 3 గురించి మాట్లాడుకుంటాం. ఒకటేమో మనం 4th ప్రపోర్షన్ అని, రెండోదేమో 3rd ప్రపోర్షన్ అని, మూడోదేమో మీన్ ప్రపోర్షన్ ఆర్ 2nd ప్రపోర్షన్ అని అంటాం. సో D అంటేనేమో 4th ప్రపోర్షన్ అని, C అంటేనేమో 3rd ప్రపోర్షన్ అని, B అంటేనేమో మీన్ ప్రపోర్షన్ ఆర్ 2nd ప్రపోర్షన్ అంటాం, రైట్. చూద్దాం మరి దానికి సంబంధించింది. ఇప్పుడు మనం 4th ప్రపోర్షన్ గురించి మాట్లాడుతున్నాం. మరి 4th ప్రపోర్షన్లో చూడండి, D అంటే 4th ప్రపోర్షన్ అంటున్నాం కదా, వేరే D = ఏమవుతుంది, BC. ఈ A అనేది కిందికి వచ్చేస్తే డివైడెడ్ అవుతుంది. సో కాబట్టి D = ఏమవుతుందంటే BC/A అవుతుంది, రైట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి చెప్పొచ్చు C = ఎంత అని. కానీ ఇక్కడ ఒక చిన్న ట్రిక్కీ ఉంది. ఏంటో ఒకసారి చూద్దాం.
అసలు మనం ఏమనుకున్నాం, అనుపాతం అంటే రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని మనం అనుపాతం అన్నాం. మరి ఇక్కడ రెండు నిష్పత్తులు ఉన్నాయా లేవా? రైట్, ఉన్నాయి. సో వీటిని ఈక్వాలిటీ చేసినాం. ఓకే, ఇక్కడ వరకు ఓకే. బట్ థర్డ్ ప్రపోర్షన్ అంటే మీనింగ్ ఏంటి? ఇంతకు రెండు నిష్పత్తుల యొక్క సమానత్వం ఉండాలి, బట్ మూడే వేరియబుల్స్ ఉండాలి. రైట్. సో అందుకోసం చూడండి, A:B, B:C అంటే అర్థం ఏంటంటూ ఇదొక నిష్పత్తి, ఈ రెండింటిని ఈక్వాలిటీ చేస్తున్నాం. కానీ ఇక్కడ వేరియబుల్స్ చూడండి, ABC మూడు మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు మనం అంత్యాల లబ్ధం = మధ్యమాల లబ్ధం అని రాసిన B/B ఏమవుతుంది? B². నెక్స్ట్ ఎక్స్ట్రీమ్స్ యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది? AC. వేర్ C ఏంది? A అనేది ఇటు సైడ్ వచ్చేస్తే మనకు మళ్ళీ డివిజిబుల్ అవుతుంది, కాబట్టి B²/A. ఇది మనకు థర్డ్ ప్రపోర్షన్ అంటాం. దీన్ని మనం థర్డ్ ప్రపోర్షన్ అంటాం. నెక్స్ట్ సిమిలారిటీగా సెకండ్ ప్రపోర్షన్ ఆర్ మీన్ ప్రపోర్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ జస్ట్ రెండే వేరియబుల్స్ ఉండాలి అండ్ రెండు నిష్పత్తులు ఉండాలి. అలా సాధ్యమా? అలా సాధ్యం అవ్వడానికి ఛాన్సెసే లేదు. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ఇచ్చినటువంటి ఇంతకుముందు మనం తీసుకున్నటువంటి B² ACలో వేర్ B √AC అని రాస్తాం. అంటే ఏదేని రెండు వేరియబుల్స్ యొక్క మధ్యమానుపాతం లేదా ద్వితీయానుపాతం అంటే ఆ రెండు నెంబర్లను ప్రోడక్ట్ చేసి రూట్ కడితే సరిపోతుంది. రైట్. సో దానికి సంబంధించినటువంటిది ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సెకండ్ ప్రపోర్షన్ అంటే ద్వితీయానుపాత రాశి అని అంటాం కదా. సో దీన్ని మనం మీన్ ప్రపోర్షన్ కూడా అనొచ్చు, మధ్యమానుపాత రాశి అని కూడా అనొచ్చు. ఇప్పుడు B² AC అయితే వేరే B ఏమవుతుందంటే √AC అవుతుంది. సో √AC. సో అంటే మీకు ఏదైనా రెండు నెంబర్ల యొక్క మధ్యమానుపాతం అని అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేను 4,9 యొక్క మనకు మీన్ ప్రపోర్షన్ అడిగాను అనుకోండి. మనం ఏం చేస్తాం? 4 × 9 రూట్. రైట్. సో ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది. మొత్తం ఇది ఎంత అంటే 6 దీని యొక్క మీన్ ప్రపోర్షన్. ఇలా అన్నట్టు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకోవాలి. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే మీ అందరూ తెలిసినటువంటిది. ఫస్ట్ నేను డైరెక్ట్లీ గురించి మాట్లాడతాను. అప్పుడు ఏ అనే వస్తువు యొక్క ధర పెరిగింది అనుకోండి, బి యొక్క వస్తువు యొక్క ధర కూడా పెరిగితే అప్పుడు ఈ రెండు అనులోమానుపాతంలోనే అని చెప్తాం. అలా కాకుండా ఏ యొక్క వస్తువు యొక్క ధర పెరిగి బి యొక్క వస్తువు యొక్క ధర తగ్గిందనుకోండి, అప్పుడు మనం విలోమానుపాతంలో ఉందని చెప్తాం. డిమాండ్ అండ్ సప్లై అంటే దీనికి సంబంధించినటువంటిది, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ X = KY అనేటువంటి ఫార్మెట్లో ఉంటే అప్పుడు X ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/Y అవుతుంది. అంటే ఇది ఇండైరెక్ట్లీ అన్నట్టు అర్థం. అంటే ఈ రూపంలో ఉందనుకోండి, అప్పుడు X యొక్క వాల్యూ అనేటువంటిది పెరిగిందనుకోండి, Y వాల్యూ అనేటువంటిది ఏమవుతుంది? తగ్గుతుంది అన్నట్టు అర్థం. లేదు ఈ ఫార్మెట్లో ఉందనుకోండి, X యొక్క వాల్యూ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది అనుకోండి, Y యొక్క వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే Y ఇటు సైడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు K = ఏమవుతుంది? X, Y రెండు కూడా పక్కపక్కనే ఉన్నాయి, అంటే ఒకటి పెరిగితే ఇంకోటి కూడా పెరుగుతుంది అన్నట్టు. అలా కాకుండా K ఇక్కడ మనం K తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది? X/Y అవుతుంది. ఇలా మనకు ఒక ఫ్రాక్షన్ వాల్యూ వచ్చింది అనుకోండి, న్యూమరేటర్ పెరిగితే డినామినేటర్ తగ్గుతుంది. సో ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఇదేమో ఇండైరెక్ట్లీ, ఇదేమో డైరెక్ట్లీ. దీన్నేమో మనం విలోమానుపాతం అని అంటాం, దీన్నేమో అనులోమానుపాతం అంటాం. సరే, దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ బేసిక్ లెవెల్లో కొన్ని ఉన్నాయి, ఎక్స్ట్రీమ్లీ హై లెవెల్లో కూడా కొన్ని ఉన్నాయి. సో అవి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు వాటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్. సో మొత్తానికి ఇది ప్రపోర్షన్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. ముందుగా ప్రపోర్షన్ అంటే ఏందో తెలుసుకున్నాం, అండ్ ఆ ప్రపోర్షన్లో ఉండేటువంటి వేరియబుల్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ప్రపోర్షనల్ థీరం ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్ = ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని నేర్చుకున్నాం. నెక్స్ట్ దాని ప్రకారంగా మనం ఫోర్త్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, మీన్ ప్రపోర్షన్ ఈ విధంగా నేర్చుకుంటూనే మళ్ళీ మనం డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ గురించి మాట్లాడుకున్నాం. రైట్. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ను ఇదే సెషన్స్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. సరే, ఓకే, చూద్దాం. చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్. ది థర్డ్ ప్రపోర్షనల్ టు 12 and 18 ఈజ్ అన్నాడు. అసలు థర్డ్ ప్రపోర్షన్ యొక్క ఫార్ములా ఏముంటుంది? జనరల్గా అయితే చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుకు రాకపోతే వెరీ AD = BC. దీంట్లో నుంచి మనం కేవలం ఫోర్త్ ప్రపోర్షన్ మాత్రమే రాబట్టగలుగుతాం. రైట్. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఉంటుంది. ఇంకోటి ఏంటిది? B² = AC అని. ఈ B² ACలో నుంచి మనం సెకండ్ ప్రపోర్షను అండ్ థర్డ్ ప్రపోర్షన్ రెండు రాబట్టగలుగుతాం. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో నుంచే వేరే C = ఏమవుతుంది అన్నట్టు? B²/A. రైట్. సో ఇప్పుడు మనం B²/A అంటే మరి మనకు అడిగింది కూడా ఏంటిది? ఏమడిగిండు? ఇక్కడ థర్డ్ ప్రపోర్షన్ ఇక్కడ ఉందన్నట్టు. రైట్. ఇప్పుడు చూద్దాం. వేరే C = మరి B అంటే ఏంటి? ఇది A అనుకోండి, ఇది B అనుకోండి, ఇది A అనుకోండి, ఇది B అనుకోండి. మరి B² అంటే 18 × 18.
బై నెక్స్ట్ 12 కదా, సో 12 రైట్. సో వీటిని మనం ఏ విధంగా డివిజిబుల్ చేస్తామో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ 6 తోటి 6 2 6 3 నెక్స్ట్ 2 1 2 9 నెక్స్ట్ వేర్ సి ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 3 ఎంత అండి 27. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత అంటే 27 అండి, 27. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలలో ఆన్సర్ మనకు ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్, రైట్. సో ఈ విధంగా మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 3 ఫార్ములాస్ మీకు కోసం ఎందుకు రాశానంటే ఒకసారి మీరు గమనించాలి ఇక్కడ. సో ఏడి ఈజ్ ఈక్వల్ బీసీలో నుంచి మనకు డి అనేటువంటి వాల్యూ అంటే మనకు 4th ప్రపోర్షన్ రాబట్టవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బీ స్క్వేర్ అని అంటే దాని అర్థం ఏందన్నట్టు. సో బీ స్క్వేర్ అంటే వేర్ బీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏసీ అన్నట్టు, రూట్ ఏసీ. ఇక్కడ నుంచి మనం ఏం రాబట్టవచ్చు 2nd ప్రపోర్షన్ వేర్ సి ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ బై ఏ అంటే అది 3rd ప్రపోర్షన్. ఇక క్వశ్చన్స్ అన్నీ కూడా వీటి మీదనే డిపెండ్ అయి ఉంటాయి, రైట్. సో మరొక క్వశ్చన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం, రైట్. ఇది లాస్ట్ టైం మన ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఇది కానిస్టేబుల్, గ్రూప్ డి, గ్రూప్ 4 లాంటి ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంది. ఇది ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినటువంటి క్వశ్చన్ కూడా, అండ్ ఇది ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి క్వశ్చన్, రైట్. చూద్దాం మరి. ది 3rd ప్రపోర్షనల్ టు x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అండ్ ఎక్స్ మైనస్ వై అన్నాడు. సి ఎప్పుడైనా సరే 3rd ప్రపోర్షన్ అంటే ఇది ఏ వాల్యూ అన్నట్టు, ఇది బి వాల్యూ అన్నట్టు. సో ఏ బి అనేటువంటి 2 వాల్యూస్ తెలిసినాయి అనుకోండి, మనం ఏం రాస్తాం మరి సి ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ బై ఏ, సి ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ బై ఏ. ఇది మనకు 3rd ప్రపోర్షనల్కి సంబంధించినటువంటి ఫార్ములా, రైట్. వేర్ సి ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అంటే బి అంటే ఎంత ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ ఇంకొక ఎక్స్ మైనస్ వై రాస్తున్నా, ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై ఏ అంటే ఏంది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, రైట్. సో ఇక్కడ ఆ ఫార్ములా యొక్క మీనింగ్ అది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంటే దాన్ని మనం కనుక ఎలాబొరేటెడ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై అవుతుంది, రైట్. సో అదే విషయాన్ని ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఆఫ్ ఎక్స్ మైనస్ వై, రైట్. సో ఇక్కడ ఇంటూ పర్టికులర్గా రాయాల్సినటువంటి పని లేదు. బీ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ వై ఆఫ్ ఎక్స్ మైనస్ వై అని కూడా రాసుకోవచ్చు, రైట్. సరే ఓకే పోనీయండి. ఇక్కడ ఒకసారి చూద్దాం చూడండి. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై గెట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకు మిగిలింది ఎంత వేర్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై. ఇది క్యాన్సిల్ చేయలేము, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో కాబట్టి మొత్తానికి ఆన్సర్ ఏమొచ్చిందంటే ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై. సో ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్. సో ఈ విధంగా ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి వస్తుంది, రైట్. సో మరికొన్ని క్వశ్చన్లు కూడా చూద్దాం. ది 4th ప్రపోర్షనల్ టు 189, 273 అండ్ 153 అన్నాడు. 4th ప్రపోర్షనల్ ఏ విధంగా చేస్తామండి. 4th ప్రపోర్షనల్ అంటే డి వేర్ డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ, రైట్. సో ఇక్కడే మనం మార్కౌట్ చేయాలి. ఏమి ఇస్తే కదా ఏబీసీలు అన్నట్టు, ఇంకా ఇగో ఇది ఏ అన్నట్టు, ఇది బి అన్నట్టు, ఇది సి అన్నట్టు, రైట్. సింపుల్, అక్కడే తెలిసిపోతుంది మనకు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు బీసీ అంటే మనకు 273 ఇంటూ 153 బై నెక్స్ట్ ఏ అంటే ఎంత అండి 189. సి చూస్తే ఇవి క్లియర్గా ఒక్కోసారి అర్థం కాకపోవచ్చు ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందని. మీకు అప్పుడు 9 యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది రావాలి, ఎందుకంటే ఇక్కడ 9తో డివిజిబుల్ అవుతుందని క్లియర్గా తెలుస్తుంది, అవునా కదా. ఎందుకు ఇక చూడండి 1 + 8 9 అంటే అసలు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 ఏం తెలియజేస్తుంది మనకు. ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ది మల్టిపుల్స్ ఆఫ్ 9 దెన్ దట్ హోల్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9, రైట్. సో 9 తోటి ఏ విధంగా మల్టిపుల్ అవుతుంది 9 2s 9 1s. సిమిలర్గా ఇక్కడ కూడా 9తో డివిజిబుల్ అవుతుంది. 1 + 5 6 + 3 9, కాబట్టి 9 తోటి 9 1s 9. నెక్స్ట్ 9 7s 63. చూడండి 21 1s 21, 21 1s 21, 63 అంటే 21 3s డైరెక్ట్ కదా. సో కాబట్టి 13 × 17 అంటే జస్ట్ మనం ఇక్కడ నుంచే డైరెక్ట్ ఆన్సర్ కూడా చెప్పొచ్చు. 3 × 7 లాస్ట్లో ఏం రావాలి, లాస్ట్లో 1 రావాలి. 1 వచ్చేటువంటి ఆప్షన్ ఏముంది, ఆప్షన్ సి ఉంది. కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్ని పెట్టవచ్చు. లేదు ఒకవేళ మనం క్యాల్కులేషన్స్ చేయాలి, సో చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం 13 × 17
13 ఇంటూ 17, రైట్. సో 13 7 91 అంటే 9 ఉంటుంది. 13 1 13, 13 ప్లస్ 9 22, కాబట్టి 221 అనేటువంటిది ఆన్సర్. 221 అనేటువంటిది ఆన్సర్, రైట్. సో ఇలానన్నా చేయొచ్చు, మీరు ఏదో ఈ విధంగానే చేయొచ్చు, బట్ ఈ ఫార్మెట్ మాత్రం ఈ విధంగా ఉంటుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో 2 క్వశ్చన్స్ ఇచ్చాడండి. ఇందులో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. మరి ఏ విధంగా ఇచ్చాడో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం, రైట్. సో ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ ది మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 4.8 అండ్ 10.8 అండ్ ది థర్డ్ ప్రపోర్షనల్ టు 0.4 అండ్ 2.4 అని అన్నాడు, రైట్. సో ముందుగా మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటన్నట్టు, బేసికల్గా B = AC అన్నట్టు. అంటే నేను ఇక్కడే రాస్తున్నాను చూడండి, ఇక్కడనేమో మీన్ ప్రపోర్షనల్ ఈస్ట్, నెక్స్ట్ ఇంకేమంటుండంటే థర్డ్ ప్రపోర్షనల్ అంటే నేను ఈ విధంగా రాసుకుంటున్నాను చూడండి, ఒకటేమో మీన్ ప్రపోర్షనల్, ఇంకోటేమో థర్డ్ ప్రపోర్షనల్ అనుకుంటున్నా, రైట్. సో ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కనుక మరి మీన్ ప్రపోర్షనల్ అంటే ఏముంటుంది, ఇక చూడండి 48 ఇంటూ 10 108 అండి, 108 డివైడెడ్ బై 100. ఇది వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, ఇదంతా రూట్ అవుతుంది మీన్ ప్రపోర్షన్ కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుంది, బేసికల్గా మనకు థర్డ్ ప్రపోర్షన్ అన్నట్టు. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటన్నట్టు, C = B²/A. మరి B² అంటే వాల్యూ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. B² అంటే 2.4. సో కాబట్టి 2.4 ఇంటూ 2.4. నెక్స్ట్ ఏ యొక్క వాల్యూ ఎంత అంటే 0.4. ఇక ఇప్పుడు మనం ఈ రెండింటి యొక్క రేషియో తీసుకోవాలి. సో రేషియో తీసుకోవాలి అంటే పాయింట్ గెట్ క్యాన్సల్, 4 1 4 6, రైట్. సో 24 ఇంటూ 6 96 అంటే 9.6 అవుతుంది ఇక్కడ, రైట్. ఫైన్. ఇక్కడ మొత్తం మీద 9.6 అవుతుంది ఇక్కడ, రైట్. ఇక్కడ ఒకసారి చూద్దాం, ఇక్కడ వాల్యూ కింద డివిజిబుల్ బై 10, ఇది ఓకే, ఫైన్. నెక్స్ట్ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 16 ఇంటూ 3 రాసుకోవచ్చుగా, 16 ఇంటూ 3. నెక్స్ట్ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 3 ఇంటూ రాసుకోవచ్చా, 4 ఇంటూ 27 కదా, 4 ఇంటూ 27 అవుతుందా, 4 2 8, 4 7 28, రైట్. ఫైన్. సో ఇక్కడ నుంచి 27 ఇంటూ 3 అంటే 81. సో మొత్తానికి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 16 ఇంటూ 4 ఇంటూ 81 అని రాసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ నుంచే మనం క్లియర్గా చెప్పొచ్చు, √16 అంటే ఎంత అండి, √16 అంటే ఎంత 8, నెక్స్ట్ √4 అంటే ఎంత 2, √81 అంటే 9, నెక్స్ట్ ఈస్ట్ 96, ఈ 10 ఇటు సైడ్ పోతే 9.6 ఇంటూ 10, రైట్. సో ఏమైనా క్యాన్సిలేషన్స్ అవుతుందో ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో క్యాన్సిలేషన్ 16 తోటి 16 ఇంకా 9:6 అంటే ఎంత 3:2. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు 3:2 అండి, 3:2 అనేటువంటిది ఎక్కడుంది, ఆప్షన్ ఇందులో ఉంది, ఆప్షన్ 3. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి, వెరీ 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 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో నా దృష్టిలోనైతే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఇంకా చాలు అనుకోవచ్చు. అంటే ఎస్పెషల్లీ ఈ మోడల్లో చాలా మంచి క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఇది అందరు కూడా ఆన్సర్లు చేసేటువంటిది కాదు, కొంతమంది మాత్రమే ఎఫర్ట్స్ పెట్టగలుగుతారు, మిగతా వాళ్ళందరూ లైట్ తీసుకుంటారు. కాబట్టి ఈ క్వశ్చన్ను ఒకసారి ఏ విధంగా ఆన్సర్ చేయాలో చూద్దాం. అండ్ దీన్ని ఒక 2-3 సెకండ్స్ లోపల చేయొచ్చు, అండ్ 1 minute 2 minutesలో కూడా చేయొచ్చు. ఫస్ట్, ఇఫ్ x is subtracted from each of 23, 39, 32, 56, the numbers so obtained in this order are in proportion. What is the mean proportional between x plus 4 and 3x plus 1 అన్నాడు. ముందు మనం ఏం చేయాలి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఏ విధంగా అనేటువంటిది అది చూద్దాం. సో ముందుగా మనకి ఏం రాస్తాం, ఇగో చూడండి, 23 plus x is equal to 32 plus x, రైట్. సో వీటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్షియల్ తీసుకోవాలని చెప్పినాక, సో ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్స్ ఎంత అండి, 16, రైట్, 16. సో కాబట్టి అదొకటేమో 16, ఇగో ఇక్కడ 16 వచ్చింది, రైట్. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 6 2 తీసేస్తే 4, నెక్స్ట్ 24. సో 24, ఒకటేమో 16, ఇంకోటేమో 24, రైట్. సో ఇక్కడనేమో 16 ఉంది, నెక్స్ట్ ఇక్కడనేమో 24 ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని క్యాన్సిలేషన్ చేయొచ్చుగా. సో చేస్తే 8 తోటి 8 2 8 తోటి 8 3 మల్టిప్లికేషన్ చేయండి. సో 3x ప్లస్ 69 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 32 అంటే ఎంత, 64 ప్లస్ 2x, రైట్. సరే, ఓకే. ఇప్పుడు మనం వీటిని ఈ 2x అనేది ఇటు సైడ్ తీసుకొని వస్తే
జస్ట్ ఎక్స్ అవుతుంది. ఆ 69 అనేటువంటి దట్ సైడ్ పోతే మనకు 5 అవుతుంది, రైట్. సో కానీ ఇక్కడ వాల్యూ అనేటువంటి నెగ్లిజిబుల్గా ఉంది. ఒకసారి మీరు గమనించేటువంటి ప్రయత్నం చేయండి. సో 23 ఇంటూ 3 అంటే 3 2 6, 3 3 9. సో ఇక్కడ నెగ్లిజిబుల్ చేస్తున్నాను, సైన్ అనేటువంటి నెగ్లిజిబుల్ చేస్తున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 5 వచ్చింది, ఫైన్. సో ఇప్పుడు ఈ ఫైని మనం ఈ మీన్ ప్రపోర్షన్ అన్నాడు కదా, చూద్దాం. మరి మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ 4 ఆఫ్ 3x ప్లస్ 1. మరి మీన్ ప్రపోర్షన్ అంటే మనం ఏం చేస్తాం? రూట్ ఫైండ్ అవుట్ చేయాలి, రూట్. సో ఎక్స్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. 5 + 4 ఎంత? 9 ఇంటూ నెక్స్ట్ 3x అంటే 3 5 15 + 1 ఎంత? 16. సో వీటి యొక్క రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది మరి? సో రూట్ 9 అంటే ఎంత అండి? 3. నెక్స్ట్ రూట్ 16 అంటే ఎంత? 4. సో 3 × 4 ఎంత అంటే 12. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ది రైట్ ఆన్సర్. కానీ ఇదే లాజిక్, ఇదే షార్ట్ కట్ అనుకుంటే ఇంకొక బ్రహ్మాండమైనటువంటి షార్ట్ కట్ ఉంది. అదేంటి? హిట్ అండ్ ట్రయల్ అంటాం మనం దాన్ని. ఏమంటాం? హిట్ అండ్ ట్రయల్. రైట్గా రాస్తున్నాం చూడండి, హిట్ అండ్ ట్రయల్. సో ఇప్పుడు ఈ హిట్ అండ్ ట్రయల్ అనేటువంటిది ఏంటన్నట్టు మరి? జస్ట్ మనం రాళ్ళేయడం అని అంటాం కదా జనరల్గా, చుక్కలతో చూసి మనం ఆన్సర్లు పెట్టేయడం. సో మరి అది ఏంటో ఒకసారి ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా వీటి యొక్క వాల్యూస్ ఒకసారి చూడండి. ఇది రూట్ వాల్యూ అండి, ఇదంతా కూడా రూట్ వాల్యూ అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ ఒక ఇంటీజర్స్ అన్నాడంటే ఎక్స్ అనేటువంటిది ఒక ఫిక్స్డ్ వాల్యూ, అంటే డెసిమల్ కాదు, ఫ్రాక్షన్ కాదు, అదొక ఇంటీజరు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్ అనేటువంటి వాల్యూ అని ఒక ఫిక్స్డ్ నెంబర్ అని తెలిసినప్పుడు ఎక్స్లో ఏ సబ్సిడీ చేస్తే మనకి రూట్ వాల్యూస్ వస్తున్నాయో చూడాలి. అంటే దీని అర్థమైంది, ఇది ఒక రూట్ వాల్యూ కావాలి. మరి ఎక్స్కు 4 కలిపితే, అంటే 4కి ఎంత కలిపితే ఒక రూట్ వాల్యూ అవుతుంది? 4 తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి రూట్ వాల్యూ ఏముంటుంది? 9 ఉంటుంది. 4 తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి రూట్ వాల్యూ ఏముంటుంది? 9 రావాలి. మరి 9 రావాలంటే ఎక్స్ యొక్క వాల్యూలో ఎంత సబ్సిడీ చేయాలి? 5. ఇదే 5ని ఇక్కడ కూడా సబ్సిడీ చేస్తే రూట్ వాల్యూ వస్తుందా లేదా చూడండి. ఇగో చూడండి, 3 × 5 + 1 అంటే ఎంత? 16. మరి 16 అనేటువంటిది కూడా రూట్ వాల్యూనే, 9 అనేది రూట్ వాల్యూనే, 16 అనేటువంటిది రూట్ వాల్యూనే. సో మరి దీని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ తీసేస్తే ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ వాల్యూ తీసేస్తే 4. మరి 3 × 4 = ఏమవుతుందండి? 12. సో కాబట్టి హిట్ అండ్ ట్రయల్ తోటి 2 సెకండ్స్ లోపల ఆన్సర్ చేయొచ్చు, ఏది ఎస్పెషల్లీ ఈ క్వశ్చన్కి. కాబట్టి ఇంత వాస్ట్గా చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. బట్ ఎక్స్ వాల్యూని కనుక్కోవడం అనేటువంటిది చాలా మంచి టెక్నిక్ ఇది. ఇలా కాకుండా మీరు మళ్ళీ ఆప్షన్ ఎలిమినేషన్ తోటి, ఆప్షన్లు ఎక్కడున్నాయి? ఇక్కడ ఆప్షన్స్ లేవు. సో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఇంతకుముందు క్వశ్చన్కే ఎలిజిబుల్ అవుతుంది. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ కూడా వర్కౌట్ కాదు. అప్పుడు మీరు ఎక్స్ సాల్వేషన్ చేయాలంటే ఏం చేయాలి? 23 + x / 39 + x = 32 + x / 56 + x. ఇంత చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మీకు బెస్ట్ ఆఫ్ బెస్ట్ షార్ట్ కట్సే చెప్పే ప్రయత్నం చేస్తున్నాండి. సో కాబట్టి అది ఒకసారి మీరు గమనించండి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు జస్ట్ మనం అనాలిసిస్ అనేటువంటి చేయాలి. ఒక క్వశ్చన్కు ఏ విధంగా ఆన్సర్ చేస్తే ఎంత ఈజియెస్ట్ పాత్ ఉంటుందో దాన్ని మనం ట్రిక్కీగా తీసుకునే ప్రయత్నం చేయాలి, రైట్. హోప్ యూ అండర్స్టాండ్, రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ అండ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చను మీరు కనుక ఇప్పుడు నేర్చుకుంటే, ఏజెస్ అనేటువంటి టాపిక్లో దాదాపు 60 to 70% మోడల్స్ దీని మీదనే ఆధారపడుతుందండి, ఏజెస్ అనేటువంటి టాపిక్లో. సో కాబట్టి మరి గమనించండి, చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ను డిఫరెంట్ టైప్స్గా చేయొచ్చు అండి. నేను ఫస్ట్ మెథడ్ చేస్తున్నాను, గమనించండి. 2 numbers are in the ratio 3:5. If 9 is subtracted from each, the new numbers are in the ratio 12:23. The smaller number is అన్నాడు. సో ముందుగా 2 numbers అంటుండు, 3:5 అంటే నేనేం తీసుకుంటున్నా? 3x, 5x అని తీసుకుంటున్నా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు దీని నుంచి అట ఏం చేయాలంట? 9 సబ్ట్రాక్టెడ్ చేయాలంట. అలా చేస్తే 12:23 వస్తుందంట. అంటే 3xలో నుంచి ఒక 9 సబ్ట్రాక్ట్ చేయండి, నెక్స్ట్ 5xలో నుంచి కూడా ఒక 9 సబ్ట్రాక్ట్ చేయండి. సో చేస్తే మనకు వచ్చినటువంటి ఆన్సర్స్ ఎంత అంటే రేషియో ఇక్కడ 12 రావాలి, ఇక్కడ 23 రావాలి. దీని మీనింగ్ అదే. ఈ 3x అనే నెంబర్లో నుంచి 9 అనేటువంటి నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే 12 పార్ట్స్ రావాలి. 5xలో నుంచి 9 పార్ట్స్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే 23 పార్ట్స్ రావాలి, రైట్. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో ఇప్పుడు 23 × 3 ఎంత అంటే 69x అండి. 69x మైనస్ 9 తోటి 9 3 27, 2 9 2 అంటే సో 207 = ఇక్కడ 12 తోటి 12 5 ఎంత 60x మైనస్ 12 9 సో 12 9 ఎంత అంటే 108.
రైట్. సో ఇప్పుడు మరి ఈ 60x అనేది ఇటు సైడ్ వస్తే ఏమొస్తుంది 9x అవుతుంది. ఈ 207 అటు సైడ్ పోతే ప్లస్ 207 అవుతుంది. అందులోంచి 108 తీసేస్తే 99 అవుతుంది. మరి x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 11. x ఈజ్ ఈక్వల్ టు ఎంత 11. సో కానీ మనకు అడిగింది ఏంటి, స్మాలర్ నెంబరా బిగ్గర్ నెంబరా? సో వాటిలో కనిష్ట సంఖ్య అంటే స్మాలర్ నెంబర్. స్మాలర్ నెంబర్ అంటే ఏంటన్నట్టు మరి 3x అనేటువంటిది స్మాలర్ నెంబర్, రైట్. ఇది స్మాలర్, ఇది బిగ్గర్ నెంబర్ అంటే పెద్ద సంఖ్య. మనల్ని స్మాలర్ నెంబర్ అడుగుతున్నాడు కాబట్టి 3x. సో 3 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 11. కాబట్టి ఎంత అంటే ఆన్సర్ 33. సో ఈ ఫార్మెట్లో చేయొచ్చు. ఇది కాకుండా ఇంకా డిఫరెంట్ ఫార్మెట్లో చాలా చేయొచ్చు అండి. ఈ పర్టికులర్గా ఇదే చేయాలనేది ఏం లేదు. ఇప్పుడు సెకండ్ మెథడ్ తీసుకుందాం. సెకండ్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఒకసారి చూద్దాం. ఇచ్చినటువంటి రేషియోను ముందుగా తీసుకుంటాం. ఇచ్చినటువంటి రేషియో ఏ విధంగా ఇచ్చిండు చూడండి, 3:5. ఇందులోంచి ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి, 9 అనేటువంటి నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో చేస్తే మనకి ఏ రేషియో ఏర్పడింది, 12:23 ఏర్పడింది. 12:23, రైట్. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో చేస్తే 23 × 3 = 69, 12 × 5 = 60. అండ్ వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. ఎంత ఉంది, 11 ఉంది, రైట్. ఇవి సరిపోతాయండి. ఇంకా ఇప్పుడు నేనేం రాసుకోవాలి, స్మాలర్ నెంబర్ అయినా బిగ్గర్ నెంబర్ అయినా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు నేను స్మాలర్ నెంబర్ గురించి చేస్తున్నా, స్మాలర్ నెంబర్, రైట్. సో స్మాలర్ నెంబర్ అంటే ఒకసారి చూద్దాం. 9 ఏదైతే డిఫరెన్స్ ఉందో దాన్ని స్మాలర్ నెంబర్తో మల్టిపుల్స్ చేయాలి. అంటే 9 × 3 ఇంటూ ఇప్పుడు చూడండి, మనకు పైన వచ్చినటువంటి డిఫరెన్స్ను, వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత 9, రైట్. సో పైన వచ్చేటువంటి డిఫరెన్స్నేమో మనం కింద రాసుకోవాలి. నెక్స్ట్ కింద వచ్చినటువంటి డిఫరెన్స్నేమో పైన రాసుకోవాలి. ఎంత వచ్చింది మనకు, 11 వచ్చింది, రైట్. 11. మళ్ళొకసారి చూడండి, పైన ఒక డిఫరెన్స్ వస్తుంది, కింద ఒక డిఫరెన్స్ వస్తుంది. సో నేనేం రాస్తున్నా, పైన వచ్చినటువంటి డిఫరెన్స్నేమో హారంలో రాసుకోవాలి. నెక్స్ట్ ఈ క్రింద వచ్చినటువంటి డిఫరెన్స్ను, బాటంలో వచ్చినటువంటి డిఫరెన్స్ను మనం లవంలో రాసుకోవాలి, అంటే న్యూమరేటర్లో రాసుకోవాలి. మరి క్యాన్సలేషన్స్ ఏమన్నా అవుతున్నాయో ఒకసారి చూసుకోండి. 9 గెట్ క్యాన్సల్. 3 × 11 ఎంత 33. 3 × 11 ఎంత 33. ఈ ఫార్మెట్లో కూడా తీసుకోవచ్చు, రైట్. ఇవి కాకుండా కూడా ఇంకొక ఫార్మెట్లో కూడా తీసుకోవచ్చు. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకోటి, ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇచ్చినటువంటి రేషియో ఇది థర్డ్ అండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇందులోనే మీరు ఆన్సర్లు చేయాలి. ఎప్పటికీ కూడా ఇదే ఫార్మెట్ని యూజ్ చేయాలి. దిస్ ఈజ్ ది బెస్ట్ ఫార్మెట్ ఎవర్ అండ్ ఎవర్. చూడండి, ముందుగా వాటి యొక్క రేషియో రాసుకుంటున్నా, 3:5. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత ఇందులో నుంచి 9 అనేటువంటి నెంబర్ని కనుక సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొచ్చింది మనకు, 12:23 ఇచ్చిండు. 12:23 అంటే దాని అర్థం ఏందన్నట్టు, 12:23 అంటే సో 3 నుంచి 12కి ఎంత డిఫరెన్స్ ఉందండి, 9 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది. మరి 5 నుంచి 23కి ఎంత డిఫరెన్స్ ఉంది, 17 పార్ట్స్ ఉన్నది. మరి డిఫరెన్సెస్ ఈక్వలా, అన్ఈక్వల్. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఈక్వల్ చేయాలంటే వీటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత, 11. వీటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత, 2. సో ఈ 2నేమో ఈ సెకండ్ రేషియోను మల్టిపుల్ చేయాలి, ఈ 11 అనేటువంటిదేమో ఫస్ట్ రేషియోను మల్టిపుల్ చేయాలి. సో చేద్దాం. మరి చేస్తే ఇప్పుడు మనం దేని చేయాలో అర్థమైంది కదా. సో ఈ రేషియోనేమో మనం ఇంటూ 11 చేయాలి, ఈ రేషియోనేమో మనం ఇంటూ 2 చేయాలి, రైట్. సో చేస్తే మనకు ఫైనల్ రేషియో ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు 11 × 3 ఎంత అండి, 33. 11 × 5 ఎంత, 55. ఫైన్. సో ఇప్పుడు 2 × 12 అంటే ఎంత, 24. నెక్స్ట్ 23 × 2 ఎంత, 46. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఎంత తగ్గింది ఇక్కడి నుంచి 33 నుంచి 24కి అంటే -9 తగ్గింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది, -9 తగ్గింది. కానీ క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు, ప్రతి సంఖ్య నుంచి 9 తగ్గిస్తే అన్నాడు. ప్రతి సంఖ్య నుంచి 9 తగ్గిస్తే అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్, 9 పార్ట్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్, 9 పార్ట్స్. అంటే 9 పార్ట్స్ అనేటువంటిది 9 రూపీస్కి అంటే 9 పార్ట్స్కి తగ్గించినాం అన్నట్టు. సో ఇక్కడ వచ్చినటువంటి డిఫరెన్స్లు ఈక్వల్ చేయాలి. అంటే 9 పార్ట్స్ అనేటువంటిది కనుక 9 అయితే నెక్స్ట్ మనకు స్మాలర్ నెంబర్ కదా. సో 33 పార్ట్స్ అనేటువంటిది కూడా ఏమవుతుంది, 33 అవుతుంది. 33 పార్ట్స్ అనేది 33 అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది, వెరీ ఇంపార్టెంట్. డిఫరెన్స్లు ఒకవేళ ఈక్వల్ ఉంటే ఈక్వల్ చేసుకోవాలి. అలా ఏ విధంగా ఈక్వల్ చేసుకోవాలి, పైన వచ్చినటువంటి రేషియో ఒక డిఫరెన్స్ను బాటమ్ రేషియోస్ తోటి, బాటంలో వచ్చినటువంటి డిఫరెన్స్ను మళ్ళీ అప్ రేషియో యొక్క మల్టిప్లికేషన్గా తీసుకోవాలి, రైట్. సో కాబట్టి ఈ విధంగా చేస్తే మనకి ఈజీ. ఇప్పుడు ఒకవేళ ఇది స్మాలర్ నెంబరు, లార్జర్ నెంబర్ అన్నాడు అనుకోండి, 55 అయితే అయిపోతుంది, రైట్. ఇదొక పద్ధతి, రైట్. నెక్స్ట్
మనకి ఇచ్చినటువంటి వాటిలలో ఫోర్త్ మెథడ్ మనం ఏం చేస్తాం, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ తోటి మనం ఆన్సర్ చేయాలి, ఆప్షన్ మెథడ్ తోటి, రైట్. సో మరి ఇప్పుడు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆప్షన్స్ 27, 33, 49, చూడండి 27, నెక్స్ట్ 43నా ఒక్కసారి చూద్దాం. 27, 33, 49, 55. సో ముందుగా మనకిచ్చినటువంటి రేషియో ఏంటో ఒకసారి చూద్దాం. ఏ రేషియో ఇచ్చింది చెప్పండి. ఫస్ట్ మనకి 3:5 అని ఇచ్చాడు, రైట్. అంటే దీని అర్థం ఏంటన్నట్టు, మనకు అడిగేది ఏ నెంబర్ అడుగుతా ఉన్నాడు, స్మాలర్ నెంబర్ అంటే ఏంటి అన్నట్టు 3 పార్ట్, రైట్. సో 3తో డివిజిబుల్ అయ్యే నెంబరే మన యొక్క ఆన్సర్. మరి ఏమవుతున్నాయో ఒకసారి చూద్దాం, రైట్. సో 27 డివిజిబుల్ అవుతుంది, 33 అవుతుంది. ఇది అవుతుందా 3 తోటి? అవ్వట్లేదు. ఇది అవుతుందా? అవ్వట్లేదు, రైట్. ఈ 2 నెంబర్లే మన యొక్క ఆన్సర్స్. కానీ ఈ 2 నెంబర్లలో మరి ఏది కరెక్ట్ ఆన్సరు, రైట్, తెలియనప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఇందులో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేయమన్నాడు, రైట్. ప్రతి నెంబర్ నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ఆ నెంబర్లు దేంతో డివిజిబుల్ కావాలి, 12:23. అంటే మనకి ఇచ్చినటువంటి నెంబర్లలో 9 సబ్ట్రాక్ట్ చేయాలి. 9 సబ్ట్రాక్ట్ చేస్తే దేంతో డివిజిబుల్ కావాలి, మరి అది దేంతో డివిజిబుల్ కావాలి, 12తో డివిజిబుల్ కావాలి. మరి 27లో నుంచి 10 తీసాను అంటే 18, ఇప్పుడు 9 తీసేస్తే నెక్స్ట్ 33లో నుంచి అంటే ఇది 24, రైట్. సో మరి ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్ను 12 డివిజిబుల్ చేస్తుంది, ఈ 12 అనేటువంటిది 18 డివిజిబుల్ చేస్తుందా, చేయట్లేదు కాబట్టి 27 కూడా కాదు. మరి 12 అనేటువంటి 24 చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 33. మరి 33 వచ్చిందా రాలేదా, రైట్. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఒక్క క్వశ్చన్కి ఇన్ని వేరియేషన్స్గా మీకు ఆన్సర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 4 మెథడ్స్లలో మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ కొన్ని సందర్భాలనే ఉపయోగపడుతుంది, కానీ థర్డ్ మెథడ్ ఉంది చూడండి, ఏ క్వశ్చన్ కానీ ఉపయోగపడుతుంది. మీరు రేషియో ప్రపోర్షన్ కావచ్చు, ఏజెస్ కావచ్చు, పార్ట్నర్షిప్ కావచ్చు, అలిగేషన్స్ కావచ్చు, ఇలా మీకు ఏ టాపిక్లోనైనా సరే ఈ మోడల్ ఉపయోగపడుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఈ మోడల్ ప్రకారంగా మీరు ఆన్సర్ చేస్తే కొంచెం టైం టేకింగ్ అనిపించినప్పటికీ ప్రాక్టీస్ చేస్తే వితిన్ ఒక 10 సెకండ్స్ లోపల ఆన్సర్ చేయొచ్చు, ఫైన్. సో ఇది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ సిమిలారిటీగా ఇదే క్వశ్చన్కి సంబంధించినటువంటిది మరొకటి ఉంది, ఒకసారి చూద్దాం. సేమ్ మోడల్ మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నా, చేయాల్సినటువంటి పని లేదు. బట్ ఎవరైనా ఇంకా క్వశ్చన్ చూపించినాం కాబట్టి ఎవరైనా ఆన్సర్ చేయలేకపోతే వాళ్ళ కోసం ప్రతిదానికి 4:9 ఇక చూడండి, డైరెక్ట్ చేస్తున్నాను నేను. 4:9 రేషియో ఉంది. ఇప్పుడు ప్రతిదానికి 12 కలిపితే ఏమేమి రావాలంట, 11:21 రావాలి, రైట్. సో మరి వీటి మధ్యలో డిఫరెన్స్ ఏముందో ఒకసారి తీసుకుందాం. వీటి మధ్యలో డిఫరెన్స్ సో 6, సో అంటే ఇంకా 7, ఇక్కడ 7 పార్ట్స్ ఉందండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని పార్ట్స్ ఉంది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 12 పార్ట్స్ ఉంది. అంటే ఈక్వల్ లేవు, అన్ఈక్వల్ ఉన్నాయి. మనం ఏం చేయాలి, ఈక్వల్ చేయాలంటే మీకు ఇంతకుముందే చెప్పాను నేను. వీటి యొక్క డిఫరెన్స్ ఏముంది, 10 ఉంది. కాబట్టి ఇంటూ 10 తోటి మల్టిపుల్ చేయండి. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 5 ఉంది. కాబట్టి 5 తోటి మల్టిపుల్ చేయండి. ఇక్కడ మీరు క్యాన్సిలేషన్స్ కూడా చేయొచ్చు అండి. 5 1s 5 2s ఇలా క్యాన్సిలేషన్స్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, రైట్. సో ఇప్పుడు ఒకసారి క్యాన్సిలేషన్ చేసిన తర్వాత వీటి యొక్క రేషియో తీసుకుంటే 2 × 4 ఎంత, 8. నెక్స్ట్ 2 × 9 ఎంత, సో 18. నెక్స్ట్ తీసుకుంటే కనుక ఇక్కడ వాల్యూ చూద్దాం, ఇగో 11. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 21. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత అండి, 3 పార్ట్స్. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 3 పార్ట్స్, రైట్. వచ్చేసింది, ఇక్కడ 3 పార్ట్స్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా 3 పార్ట్స్ వచ్చింది. కానీ ఎంత కలిపితే 3 పార్ట్స్ వచ్చింది, ప్రతి నెంబర్ని ప్రతిదానికి 12 కలిపితే అన్నాడు. అంటే ఈ 3 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుందంటే 12 అవుతుంది. అంటే 1 పార్ట్ యొక్క వాల్యూ ఎంత అన్నట్టు, 1 పార్ట్ యొక్క వాల్యూ ఎంత అంటే 4. కానీ మనకేమంటుండు, మొదట ఉన్న రెండు సంఖ్యల మొత్తం అంటే అర్థమైందన్నట్టు. ఇప్పుడు మీరు ఆన్సర్లు ఇక్కడి నుంచి రాబడుతున్నారు కాబట్టి ఇవే 2 సంఖ్యలే మొత్తం అవుతుంది, మళ్ళీ ఇవి 2 సంఖ్యల మొత్తం కాదు. అదొకసారి గమనించాలి. సో 18 + 8 ఎంత అండి, 26. సో రైట్, 26 యొక్క పార్ట్స్, 26 × 4 సో 104. రైట్. సో 104 ఈజ్ ది ఆన్సర్, రైట్. ఎందుకంటే 4తో 4 రోళ్ళు 8 అంటే 80, 4 6 24, 104. సో 104 ఈజ్ ది ఆన్సర్. అంతేగాని మళ్ళీ 4:9 అంటే 13 పార్ట్స్ అని తీసుకోవద్దు. మొదట ఉన్న అంటే
మనం క్వశ్చన్లను ఏ పార్ట్ నుంచి తీసుకుంటున్నాం, ఈ పార్ట్ నుంచే తీసుకుంటున్నాం. ఇగో చూడండి 3 పార్ట్స్ వాల్యూ అనేది తీసుకుంటున్నాం మనం 12 అని, ఇక్కడ తీసుకోవట్లేదు మరి. కాబట్టి ఎప్పుడైనా సరే లాస్ట్లో ఏ పార్ట్ను కన్సిడర్ చేస్తామో గదే రేషియోని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి వాటిలలో క్వశ్చన్కు 104 అనేది ఆన్సర్. అయితే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ తోటి కూడా చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు? సపోజ్ ఇప్పుడు నేను మొదట ఉన్న 2 సంఖ్యలు అంటే ఎంత, ఇది 13 పార్ట్స్, 13 యొక్క మల్టిపుల్సే మన యొక్క ఆన్సర్ అవుతుంది. 13 యొక్క మల్టిపుల్స్ అంటే ఇది అవుతుందా, 13 తోటి 13×4=52 అవుతుంది. ఇది నెక్స్ట్ ఇది అవుతుందా, కాదు. ఇది అవుతుందా, కాదు. ఈ రెండు అవుతున్నాయి. కానీ ఈ 2 నెంబర్లకు ఇగో చూడండి, సంఖ్యల నిష్పత్తిలో ఉన్న 2 సంఖ్యల్లో ప్రతిదానికి 12 కలపాలి. సో ప్రతిదానికి 12 కలపాలి. సపోజు ఈ 2 సంఖ్యల మొత్తం అనేది 12 అయింది అనుకోండి, అసలు మనం దీన్ని వేరియబుల్గా కూడా మనం తీసుకోలేము. ఎప్పుడు 4 తోటి కనుక ఇప్పుడు 13 తోటి 13×4=52 కదా, 4×4=16 అంటే మొదటి సంఖ్య 16 అవుతుంది. నెక్స్ట్ 9 తోటి 9×4=36 అంటే రెండో సంఖ్య 36 అవుతుంది అన్నట్టు, రైట్. సో ఈ రెండింటికి మళ్ళీ ఎంత కలపాలి, వీటికో 12 కలపాలి. సో 12 కలిపితే మళ్ళీ దేంతో రేషియోస్తో డివిజిబుల్ కావాలి. సో 11:21 అన్నాడు. 11:21 అంటే మొత్తం మీద 32. సో 32 తోటి మన డివిజిబుల్ కావాలి. సో ఇట్లా ఈ విధంగా తీసుకోవడం టైం వేస్ట్. మళ్ళీ అంకెల యొక్క మొత్తం, అంకెల మధ్యలో భేదం ఇది అన్నాడు అనుకోండి చాలా కష్టం. సో కాబట్టి మీరు ఈ ఫార్మాట్లో చేస్తే ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేయొచ్చు ఈజీగా, రైట్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్కి ఒకసారి చూడండి, ఇది సిమిలర్ క్వశ్చనే, బట్ ఇందులో ఉన్నటువంటి వేరియేషన్ ఏంటంటే వచ్చినటువంటి సంఖ్యకు గనక, ప్రతి సంఖ్యకు గనక మళ్ళీ 15 కలిపితే ఒక రేషియో వస్తుందంట, రైట్. ఒకసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే చూడొచ్చు. చూడండి 3:5 నిష్పత్తిలో ఉన్న 2 సంఖ్యల్లో ప్రతి దానిలో నుండి 13 సంఖ్యను తీసివేయగా వచ్చే సంఖ్యలు 10:21. ఒకవేళ మొదటి ఉన్న 2 సంఖ్యలకు 15 కలిపితే వచ్చే నిష్పత్తి ఎంత అన్నాడు. అంటే మొదటి ఉన్నటువంటి 2 సంఖ్యలకు 15 కలపాలంట. సో ప్రతిదానికి 15 కలిపితే ఎంత రేషియో వస్తుంది అనేటువంటి, రైట్. సరే చూద్దాం చూడండి ఒక్కసారి. ముందుగా 3:5 అన్నాడుగా, సో 3:5 సేమ్ ప్యాటర్న్ అండి, ఏం మారదు, 3:5. నెక్స్ట్ ఇందులోంచి ప్రతి సంఖ్యలోంచి 13 తీసేయాలి. తీసేస్తే మనకి ఏమొస్తుంది, 10:21 వస్తుంది. 10:21 వస్తుంది. డిఫరెన్స్లు ఈక్వల్ నేలేవో చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. డిఫరెన్స్లు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్సు, 7 డిఫరెన్సు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్సు, మస్తు డిఫరెన్స్, 16 డిఫరెన్స్ ఉన్నది. అంటే నాట్ ఈక్వల్. సో నాట్ ఈక్వల్ అయితే మనం ఏం చెప్పినాం ఇంతకు, వీటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది మరి మనకు, 11 ఉన్నది, రైట్. అది ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ వీటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 2నే ఉన్నది. సో ఇప్పుడు మనం క్యాల్కులేషన్స్ చేద్దాం. 11 × 3 ఎంత, 33. నెక్స్ట్ 11 × 5 ఎంత, 55. నెక్స్ట్ 2 × 10 ఎంత, 20. 2 × 21 ఎంత, 42, రైట్. సో ఇప్పుడు ఒకసారి డిఫరెన్స్ తీయండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది, 13 తగ్గింది. ఇక్కడి నుంచి ఇక్కడ కూడా ఎంత తగ్గింది, 13 తగ్గింది. అంటే 2 సందర్భాలలో 13 తగ్గింది. మరి ఏ సంఖ్యను తగ్గిస్తే, 13 అనే సంఖ్యను. సో మరి 13 పార్ట్స్ అనేది కనుక 13 అయితే 33నే ఉంటుంది, 55 ఉంటుంది, రైట్. సో కాబట్టి డైరెక్ట్ చెప్పొచ్చు, ఈ 33 ఉంది, ఇక్కడ 55 ఉన్నది. దీనికి ఎంత కలపాలంట, మొదట ఉన్నటువంటి సంఖ్యలకు మళ్ళీ 15 కలపాలంట. దీనికి 15 కలపాలి, నెక్స్ట్ దీనికి 15 కలపాలి. సో కలిపితే ఇక్కడనేమో 48 అవుతుంది, ఇక్కడనేమో 60 అవుతుంది, రైట్. 16 17 55కి +15 అంటే 70 అవుతుంది. సో 70 అవుతుందని అంటే ఇది ఎంతలతోటి మల్టిపుల్ అవుతుందో ఒకసారి చూడండి. సో 2 తోటి అవుతుందా, సో 2 తోటి 2 24 నెక్స్ట్ 2 35 24:35, రైట్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్, 24:35. సో ఇలా మీకు ఏ క్వశ్చన్ వచ్చినా ప్యాటర్న్ అర్థమైంది కదా. ఈ డిఫరెన్స్ను పైన రేషియోస్ తోటి అంటే ఈ మల్టిప్లికేషన్ చేయాలి, మళ్ళీ పైన వచ్చినటువంటి డిఫరెన్స్ను సెకండ్ రేషియోకు మల్టిపుల్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మీకు ఒక్కసారి వాల్యూస్ అనేటువంటిది కనుక ఈక్వల్ అయిపోతే డిఫరెన్సు ఆ పార్ట్స్ ఆ రెండింటిని ఈక్వల్ చేయాలి. సో చేస్తే మనకు ఆటోమేటిక్గా సంఖ్యలు ఏంటి అనేది వస్తాయి. సో ఈజీగా ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. సో హోప్ మీరు ప్రపోర్షన్ అనేటువంటి టాపిక్లో కొంతవరకు నేర్చుకున్నారు. అండ్ ఇవన్నీ కూడా రేషియో బేస్డ్ టాపికే. మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటిది కూడా మళ్ళీ కొంచెం హై లెవెల్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వరకు మనం బేసిక్ లెవెల్లో మీకు కూడా తెలిసినటువంటివి ఉంటాయి. అండ్ మిగిలిన వచ్చేటువంటి క్వశ్చన్లు కొంచెం ఆలోచించేటట్టు ఉంటాయి. కావాలంటే చూడండి, క్వశ్చన్స్ ఇట్లుంటాయి అన్నట్టు, రైట్. సో ఇవి మామూలుగా ఆర్ఎస్ అగర్వాల్లో అవైలబుల్గా ఉండవు. సో మళ్ళీ మనం కొంచెం మీడియం రేంజ్ నెక్స్ట్ హై రేంజ్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం, రైట్. సో ఇది ఇవాళకి ఉన్నటువంటి సెషన్. హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. సో వీలైతే కనుక మన యొక్క కోర్సు నెక్స్ట్ మన యొక్క యాప్ గురించి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్ఫామ్ చేస్తూ ఉండండి. ఇవంతా కూడా బైలింగ్వల్లో మీకు మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా అప్డేటెడ్ కంటెంట్గా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి డెఫినెట్లీ మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయొచ్చు. యూ కెన్ హ్యాపీలీ షేర్ యువర్ టు ఫ్రెండ్స్ అండ్ టు యువర్ గ్రూప్స్ ఆల్సో, రైట్. థ్యాంక్ యూ సో మచ్.